మా ఛానల్ని ఇప్పటి వరకు ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న 2500 పైచిలుకు సబ్స్క్రైబర్స్ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా చాలామంది మరి లైకులు కొట్టారు, కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ అన్నిటికి కూడా మేము ఆన్సర్ చేశాం. అయితే ఈ యొక్క 2500 మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ యొక్క యేసు ప్రభుని దూషించి బైబిల్ని భూత్ అని చెప్పి మరియమ్మ తల్లిని ముంజా అని చెప్పి మాట్లాడే రాధా మనోహర్ దాస్ విషయంలో మేము చేసిన ప్రయత్నాన్ని చాలామంది ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంతేవిధంగా కాకుండా రాధా మనోహర్ దాస్ని అనేక మంది వ్యతిరేకించారు. ఆయన పోతున్న పోకడ ప్రతి ఒక్కరిని ఆ యొక్క హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీ పేరేంటి, మీ నాన్న పేరేమిటి, మీ తాత పేరేమిటి అని అడిగి మాకు పుట్టినోళ్ళు మీరు, ఎందుకనంటే మీ తాతల తండ్రుల పేర్లన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవి ఉన్నాయి కనుక మీరు హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అని మాట్లాడడం. అదేవిధంగా క్రైస్తవుల్ని గొర్రెలు అంటాం. తర్వాత పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్ని బూతు అని, అదేవిధంగా ఆయన నోటికి ఏదొస్తే అది తుచ్చమైన భాషలో మరి బైబిల్ని సంబోధించడం, క్రైస్తవుల్ని గొర్రెలు అని పిలవడం, ఇవన్నీ కూడా అతని వీడియోల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే క్రైస్తవులు చాలామంది, క్రైస్తవ ప్రీచర్స్ బోధకులు చాలామంది ఈ విషయంలో స్పందించారు. అయితే కొందరు క్లియర్గానే చెప్పారు, ఏమనంటే క్రైస్తవులు గొర్రెలే, మా గొర్రెల కాపరి మా యేసు ప్రభు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొందరు మరి క్రైస్తవ మతం నుంచే వచ్చి బైబిల్ని మరి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ కూడా వెళ్ళొచ్చి క్రీస్తుని గురించి వ్యతిరేకంగా వీడియోలు చేయటం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా మరి వాళ్ళు ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్లో కూడా చేర్చుకొని చాలా కాలము యేసే దేవుడని, బైబిలే కరెక్ట్ అని చెప్పి బోధించిన బోధకులు కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు కాదని చెప్పడం. అదేవిధంగా మరి హిందూ మతంలో అనేక మంది పూజారులు దాంట్లోంచి వెక్స్ అయిపోయి మేము ఈ యొక్క విగ్రహారాధన కరెక్ట్ కాదు, యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి అని వాళ్ళు క్రైస్తవ మతాన్ని తీసుకొని బాప్తిస్తాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నాం, శివసేన అని పెట్టుకున్న కరుణాకర్ గారు కూడా ఆ కరుణాకర్ అనే పేరు మరి ఒక పాస్టర్ గారు బాప్తిసం ఇవ్వడం, ఆయన కరుణాకర్ అని చర్చిలోనే పెట్టడం అనేది ఆయనే ఒప్పుకుంటున్నారు. కాబట్టి అదే కాకుండా ఇంకో ప్రవీణ్ అనే అతను, నేను కూడా చాలా వరకు నేను బోధించాను, బైబిల్ బోధించాను, బైబిల్ కాలేజీకి కూడా వెళ్ళొచ్చాను. కాబట్టి నేను తర్వాత మళ్ళా తిరిగి రీకన్వర్షన్ అయ్యి హిందూ మతాన్ని స్వీకరించినట్టుగా అతను చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ మేము ఇక నుంచి బైబిల్లో ఉన్న మర్మాలు, ఇంతవరకు ఎవరు చెప్పని మర్మాలు, అసలు ఈ యొక్క బైబిల్ని పరిశుద్ధ గ్రంథం, ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఎందుకు పిలువబడుతుంది, ప్రపంచమంతా ఎందుకు యాక్సెప్ట్ చేసింది, అదేవిధంగా మరి హోలీ ల్యాండ్ ఇజ్రాయేలు దేశంలోని యేసు ప్రభు పుట్టిన ప్రాంతం, ఆయన తిరిగిన ప్రాంతం, ఆయన అద్భుతాలు చేసిన ప్రాంతం, ఆయన చదువుకున్న ప్రాంతం, ఆయన సిలువ వేయబడిన ప్రాంతం అంతా కూడా కలిపి హోలీ ల్యాండ్ అని పిలువబడతారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నది ఒకే ఒకటి హోలీ ల్యాండ్, హోలీ బైబిల్. కాబట్టి అసలు హోలీ అనే మాట, ఆ పరిశుద్ధత అనే మాట
ఈ యొక్క క్రైస్తవులకి ఎందుకు కేటాయించబడింది మిగతా గ్రంథాలతో ఎక్కడ కూడా లేదు. కాబట్టి దానికి తేడాని ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథంతోనో కానీ ఏ మతస్థులతో కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పోల్చడానికి వీలు లేదు. దయచేసి బోధకులారా, క్రైస్తవ మతస్థులకి గౌరవనీయులైన ఎవరు కూడా మీరు ఇతర గ్రంథాలతో పోల్చవద్దు. అదేవిధంగా హిందూ మత పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు నమ్మిన మీ గ్రంథాలతో మీరు పనిచేసుకోండి, కానీ విమర్శించే అధికారం మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లేదు. కాబట్టి క్రైస్తవుల్ని హిందువుల్ని విమర్శించకూడదు. అదేవిధంగా ఈ యొక్క హిందువులు క్రైస్తవుల్ని కూడా విమర్శించకూడదని మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి దాని మీద సివియర్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు వీడియోలు ఎవరైతే మీరు హిందువులు క్రైస్తవుల మీద విమర్శలు చేశారో, అదేవిధంగా మరి క్రైస్తవులు హిందువుల మీద విమర్శించారో, అవన్నీ వీడియోలు తీసి మనం కేసులు పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనోభావాలు దెబ్బతినే విధమైన వీడియోలు చేసిన వాళ్ళు దయచేసి మా ఛానల్కి తెలియపరచండి. అదేవిధంగా మీరు మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు తెలియచేస్తే మేము తప్పకుండా మీకు ఎటువంటి వీడియోలు కావాలంటే అటువంటి వీడియోలు మేము చేయగలం. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయగలం. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే సోమవారం నుంచి మేము ఈ యొక్క బైబిల్లోని మర్మాలు ఇంతవరకు ఎవరు చెప్పన గోప్యమైన సంగతులు చాలామంది మరి యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఉంది కదా అని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు, యెహోవా దేవుడు అని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు, ఇద్దరు దేవుళ్ళు అంటారు ఒకళ్ళు, అదేవిధంగా పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు అంటారు. కాబట్టి వీటన్నిటికీ చాలా చాలా మర్మాలు ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఉన్న దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోదలుచుకుంటే మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, అదేవిధంగా మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. మా వీడియోలు మీరు ఏ పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. మీకు చాలా గోప్యమైన విషయాలు తెలుస్తాయి. మీరు మొట్టమొదటిగానే అసలు ఈ భూ ప్రపంచం అంతా కూడా ఏర్పడక ముందు శూన్యంగా ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందో కూడా అక్కడ నుంచి ప్రారంభించి దేవుడు ఎవరో మీకే తెలిసిపోద్ది. దేవుడికి మనకు ఒక పేరు లేదు, ఊరు లేదు. దేవుడు అనే వాళ్ళకి మనం పేరు పెట్టడం ఏంటండి? దేవుడు మనకి పేరు పెట్టాలి కానీ మనం దేవునికి పేరు పెట్టే పరిస్థితి కాదు. కాబట్టి దేవుడిని ఎలా కొలవాలో, అసలు దేవుడు నిజమైన దేవుడు ఎవరు, ఈ భూమి ఆకాశం ఇవన్నీ సృష్టించక ముందు అసలు ఈ భూమి దీని మీద ఏం జరిగింది అని ఏమి యొక్క గ్రంథాలు ఏం చెప్తున్నాయి అన్నీ మేము విపులంగా మేము తెలియపరుస్తాం. దానికి సాక్ష్యాధారాలతో కూడా చెప్తాం. భౌగోళిక శాస్త్రం కానివ్వండి, సామాజిక శాస్త్రం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క లా కానివ్వండి, న్యాయశాస్త్రం కానీ, ఇవన్నీ కూడా ఏ శాస్త్రమైనా సరే మీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క మనుషుల యొక్క మనుగడ భూమి మీద ఎలా జరుగుతుంది, మీరు దేనిని నమ్మాలి, దేనిని నమ్మకూడదు అనేది మీరే యోచించుకోవడానికి వీలుగా మా వీడియోలన్నీ మేము ఉంటాయని చెప్పేసి ఇక మీదట చాలా లోతైన విషయాలు మీరు గ్రహించగలరని మేము తెలియజేస్తూ మేము ఈ వీడియోని మేము తయారు చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, మీరు మీ అభిప్రాయాన్ని మాకు తెలియపరచండి. మీకు ఎటువంటి అంశాల మీద ఎటువంటి అనుమానాలు ఉన్నా, వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, హిందువులే కావచ్చు, ఏ మతస్థులైనా భారతీయులు మనం అంతా. కాబట్టి మీకు ఎటువంటి అనుమానాలు మీరు నివృత్తి చేసుకోవడానికి మేము ముందుకు వస్తాం. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా ఛానల్కి తెలియపరచవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం.